ఏపీలో కేబినెట్ భేటీలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కేబినెట్లో అజెండా అంశాలపై చర్చ జరిగిన తర్వాత ఎప్పటిలాగే మంత్రులతో సీఎం చంద్రబాబు పిచ్చాపాటి మాట్లాడారు. ఇందులో ఆయన ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై చంద్రబాబు మాట్లాడారు. ఈ విషయంలో మంత్రులు ఎలా వ్యవహరించాలో చంద్రబాబు వారికి మార్గనిర్దేశం చేశారు. ఈ మధ్య రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ చురుగ్గా స్పందిస్తున్నారు. దీంతో విపక్ష వైసీపీ నేతలు పవన్ లక్ష్యంగా విమర్శలకు దిగుతున్నారు. ఈ విషయంలో పవన్కు తన సొంత పార్టీ జనసేన నేతలతో పాటు మంత్రులు, టీడీపీ నాయకుల నుంచి మాత్రం తగిన మద్దతు లభించడం లేదు. దీంతో ఆయనే స్వయంగా వైసీపీ నేతలకు కౌంటర్లు ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ వ్యవహారాన్ని పవన్ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో చంద్రబాబు మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పవన్ పై వచ్చే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని వారికి సీఎం సూచించారు. ముఖ్యంగా పవన్ను వివాదాల్లోకి లాగితే మంత్రులు గట్టిగా స్పందించాలని సూచించారు. దీంతో పాటు వివిధ అంశాలపై వైసీపీ చేసే విమర్శలకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమాధానం ఇవ్వాలని మంత్రులు చంద్రబాబును కోరారు. తాజాగా విజయవాడలో చోటు చేసుకున్న సాయి కృష్ణ, క్రాంతి కుమార్ మరణాలతో పాటు డిఎస్సి విషయంలో వైసీపీ విమర్శలకు అధికార కూటమి నుంచి తగిన స్పందన రాలేదన్న విమర్శల నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.